హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ90. సో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే మనకి కొన్ని వీడియోస్ దట్ మీన్స్ మీటింగ్లలో ఒక 1 అవర్ 2 అవర్స్ సో జూమ్ మీటింగ్ నడుస్తూ ఉంటుంది. సో అందులో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటాం. ఒకవేళ మనం వినలేదనుకోండి, ఏదైనా ఫోన్ కాల్స్ రావడం కానీ, సో ఏదైనా ఇంపార్టెంట్ పని ఉండి మనం బయటికి వెళ్ళొచ్చు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియదు. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మనం లాస్ అవుతాం, అవునా కదా? సో బేసికల్గా ఇక్కడ ఏమంటుందంటే మీరు జూమ్ మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు, అంటే దట్ మీన్స్ ఆడియో ఆర్ వీడియో. సో దాన్ని మీరు ఒక నోట్స్ కింద ప్రిపేర్ చేయొచ్చు. అసలు ఎంత ఈజీ వే మెథడ్ అంటే, సో వాళ్ళు ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసిన ఒక టూల్ ఒకటి ఉంది, అదే ఆటర్ ఏఐ. సో ఈ ఆటర్ ఏఐ ఏం చేస్తారంటే మనకి నోట్స్ టేకింగ్ అసిస్టెన్స్ కింద వర్క్ అవుతుందండి ఇది. ఓకే, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, సో మనకి ఆడియోని ఆర్ వీడియోని, సో ఆడియోని కూడా మన నోట్స్ కింద దట్ మీన్స్ టెక్స్ట్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోని కూడా మనం టెక్స్ట్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు. సో దానికి ఈ ఏ అనేది, ఈ ఆటర్ ఏ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనకి కొన్ని కంపెనీస్ అన్నీ కూడా జూమ్ మీటింగ్లో దట్ మీన్స్ వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో కమ్యూనికేట్ అయినప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా మనం నోట్ చేసుకోవడానికి కొంచెం పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో అందుకే ఏంటంటే వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ కూడా మనం రికార్డ్ చేసుకుని, సో ఆఫ్టర్ దట్ మనం దీన్ని డైరెక్ట్గా ఆటర్ ఏఐని యూజ్ చేసుకుంటే అది మనకు ఒక టెక్స్ట్ ఫార్మెట్ కింద ఇస్తుంది. సో ఇది ఎలా ఏంటనేది మీకు నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుందండి. అంటే మనం వాయిస్ని టెక్స్ట్ కింద కన్వర్షన్ చేసుకోవచ్చు, వీడియోని టెక్స్ట్ కింద కన్వర్షన్ అంటే నోట్స్, దీన్ని ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పేసి అంటారు. ట్రాన్స్క్రిప్ట్స్ అని అంటారు. అంటే ఏంటంటే ఆడియోని నోట్స్ కింద దట్ మీన్స్ టెక్స్ట్ కింద కన్వర్షన్ చేయొచ్చు, వీడియోని టెక్స్ట్ కింద కన్వర్షన్ చేయొచ్చు. సో నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో మనకి ఇది సింబల్ అనేది ఇలా ఉంటుందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇందులో ఏంటంటే మెయిన్ చూడండి, ఆటర్ ఏ ఆటోమేటికల్లీ ట్రాన్స్క్రైబ్ అండ్ ఆర్గనైజ్ యువర్ లెక్చర్స్ అండ్ మీటింగ్స్ ఇంటూ సెర్చబుల్ నోట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అకౌంట్ని క్రియేట్ చేయాలంట. సో అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి చూడండి. సో మనకి ఇక్కడ ఆటర్ ఏ అని క్లిక్ చేయగానే మనకి యూజర్ ఇంటర్ఫేస్ దట్ మీన్స్ కొన్ని వెబ్ పేజెస్ వస్తాయి. సో డైరెక్ట్గా క్లిక్ ఆన్ ఆటర్ మీటింగ్ ఏజెంట్. సో ఈ ఆర్డర్ మీటింగ్ ఏజెంట్ని క్లిక్ చేస్తే మనకి జీమెయిల్తో లాగిన్ అవ్వని అడుగుతుందండి, అంటే సైన్ ఇన్ అవ్వ అని అడుగుతుంది. సో మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వండి. సో జీమెయిల్తో లాగిన్ అయిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, రికార్డు, ఇంపోర్టు, తర్వాత నెక్స్ట్ వీడియో. సో మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా నార్మల్గా ఫైల్ని ఆడియో ఫైల్ని ఇంపోర్ట్ చేసి, సో దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్ ఫార్మెట్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అన్నాం. సో ఇంపోర్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్స్క్రైబ్ ఆడియో అండ్ వీడియో. సో ఇక్కడ నేను బ్రౌజ్ ఫైల్స్. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి వీడియో ఒకటి ఉంది. సో వీడియో ఏదో ఒకటి దట్ మీన్స్ నా వీడియో ఒకటి నేను జస్ట్ ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. సో అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ప్రాపర్గా అంటే 15.39 MB ఉంది. సో అది మనకి ట్రాన్స్క్రైబ్ అవుతుంది. అంటే ఏంటంటే నేను చేసిన వీడియోని ఏం చేయాలి, అది మనకి టెక్స్ట్ కింద కన్వర్షన్ చేయాలి. ఓకే, నేను మాట్లాడింది కూడా అంటే వీడియో తీసిందంతా కూడా ఏమవుతుంది, అందులో ఉన్న వాయిస్ ఏదైతే ఉందో, సో బేస్డ్ ఆన్ దట్ ఆ వాయిస్ని ఓకే అది టెక్స్ట్ కింద కన్వర్షన్ జరగాలి. సో ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కొంచెం మనకి టైం తీసుకుంటుంది. సో 2 minutes లెఫ్ట్ అంటుంది ట్రాన్స్క్రైబ్. సో జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్. సో ఇక్కడ ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇది ఎక్కువగా మనకి ఫ్యాకల్టీస్ అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఓకే, ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా, మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ ఫోన్లో డైరెక్ట్గా మనం రికార్డ్ చేసుకుంటే, సో ఆ రికార్డ్ చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే కన్వర్ట్ అంటే మనం ఈ ఆటర్ ఏఐని యూజ్ చేసి మనకు ఒక టెక్స్ట్ ఫార్మాట్ కింద మన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూద్దాం సరే ఏం జరుగుతుందో. సో
ట్రాన్స్క్రైబింగ్ 41% అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనబడుతుంది కదా, 41% అయిపోయింది. సో 1 minute లెఫ్ట్. సో గో టు ట్రాన్స్క్రిప్ట్ చూద్దాం. సరే, కంప్లీట్ అవ్వగానే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఎస్, 82% కంప్లీటెడ్. ఇది ఎక్కువగా ఏంటంటే మనకి మేనేజర్స్ కింద పిఏ వర్క్ అవుతుంది కదండి. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు కదా. సో ఈ పర్సనల్ అసిస్టెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, సో ఇక్కడ చూడండి, గో టు ట్రాన్స్క్రిప్ట్ అని కొట్టంలోనే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మాట్లాడిన ప్రతిదీ కూడా చూడండి, ద నెంబర్ ఈజ్ పాజిటివ్, సో యూ కెన్ వన్ మోర్ కండిషన్స్ అప్లై. ఓకే, సో నేను ప్రతిదీ చూడండి, అంటే నేను మాట్లాడిన మాట అంతా కూడా ఏమవుతుంది, సో ఇది ఒక 0. వెల్కమ్ టు మై ఛానల్. సో ఆ వీడియోలో ఉందన్నమాట, వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏ. సో AI90. సో ఇది కరెక్ట్గా చూడండి, ఒక్కసారి చూడండి. ఓకే, సో నా వీడియోని చూడండి, ఫస్ట్ స్పీకర్స్ 1. సో వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్. సో ఇక్కడ మనకి అంటే అది కరెక్ట్గా ఎజంప్షన్ చేయలేకపోయింది. సో ఒకసారి చూడండి, నేనేమంటానంటే ఇది మొత్తం డిస్క్రిప్షన్స్ అనమాట. అంటే నేను మాట్లాడిందంతా కూడా, సో ఇది తెలుగులో ఉంది కాబట్టి అది ఇంగ్లీష్లో కొంచెం క్రిటికల్గా ఉండొచ్చు మేబీ. అదే ఇంగ్లీష్ అయితే మనకి ఈజీగా ఇంకా అర్థం అవుతుంది. సో నేను ఏదైతే మాట్లాడానో తెలుగులో, సో ఇది మనకి ఏం చేసిందంటే దాన్ని డిస్క్రిప్షన్ కింద చూడండి, డిస్క్రిప్షన్ కింద మనకి ఏమైంది ప్రొవైడ్ చేసింది. అంటే చూడండి, ఇక్కడ మనకి సమ్మరైజ్. సో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే సమ్మరైజ్, ఇలా సమ్మరైజ్ చేసి, లేదంటే ట్రాన్స్క్రిప్ట్ అయితే ట్రాన్స్క్రిప్ట్. సో ఇందులో నేను ఏమంటే, నేను ఇచ్చాను వీడియో ఇచ్చాను, మీరు ఆడియో ఇవ్వండి. ఆడియో ఇస్తే వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఆడియో ఏంటంటే ఇంకా ప్రాపర్గా నీట్గా వర్క్ అవుతుంది. ఓకే, NLP అనేది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఈ టూల్లో సూపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఎందుకంటే వీడియోలు ఏంటంటే కొన్ని మనకి తెలుసు కదా మీకు, అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒక చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడుతుంటే అది కూడా అది రీడ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే, మనకి సమ్మరైజీ కావాలంటే సమ్మరై, నెక్స్ట్ ట్రాన్స్క్రిప్ట్ కావాలంటే టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇదనమాట. ఫస్ట్ మనం ఆటర్ ఏని యూజ్ చేయాలంటే జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇందులో మనకి అప్లోడ్ అని ఉంటుంది, అది ఇంపోర్ట్ చేసుకొని అది వీడియో ఆర్ ఆడియో. సో చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ట్రాన్స్క్రిప్ట్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్క్రిప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ట్రాన్స్క్రిప్ట్ చేసిన డేటా అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో నేను ఇంకా వేరే అందరి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నా. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అంటే, ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ the 13th second from the text. Can you provide? Can you explain? అని చెప్పేసి క్లిక్ చేసి దీన్ని ఏమంటారు, కస్టమైజర్ అంటారు. అంటే ఎడిటింగ్, అంటే మీకు నచ్చిన వేలో మీకు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. సో అరౌండ్ ద 13th second, స్టిల్ ఇన్ ద ఫస్ట్ మినిట్. సో స్పీక్స్ 1 బేసికల్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ ఐడియా ఇన్ సింపుల్ టర్మ్స్. చూడండి, సో దే ఆర్ రైటింగ్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ నేను ఇది పైథాన్ ప్రోగ్రామ్ రిలేటెడ్గా వీడియో అండి. సో చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ పాజిటివ్, 0, నెగిటివ్. సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, నాకు ఇది అర్థం కాలేదు ఇందులో 13 సెకండ్. సో నేనేం చేశాను, ఇక్కడ 13 సెకండ్ కావాలని డైరెక్ట్గా అడిగాను. సో దాన్ని ఆటోమేటిక్గా ఏమైంది మనకి చూడండి, ప్రాపర్గా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో ఆర్డర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. మరి నెక్స్ట్ నేను దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మీరు అడగవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ టెక్స్ట్ వచ్చింది. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉంటాయండి. ఈ 3 డాట్స్ క్లిక్ చేయడంలోనే మనకి ఎక్స్పోర్ట్ ఆడియో టెక్స్ట్ అని ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ దాన్ని క్లిక్ చేయడంలోనే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్, PDF కావాలంటే PDF. సో మీకు నచ్చింది ఇది ఈ టైప్ ఆఫ్లో మీకు డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్, లేదా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్, PDF అయితే PDF. సో ఇలా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేనేం చేసి ఎక్స్పోర్ట్ అని కొట్టానండి, ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ అని కొట్టడంలోనే ఓకే,
కంటిన్యూ టు ఎక్స్పోర్ట్. ఎస్, చూడండి డౌన్లోడ్ అయింది. సో ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేశాను. ఇక చూడండి ఇలా ఉందన్నమాట. చూడండి, సో నేను ఇచ్చిన వీడియోని టెక్స్ట్ కింద కన్వర్షన్ చేసింది, రైట్? ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.